తిరుపతిలో హిందూ సంఘాల ప్రతినిధులు ఆందోళన చేశారు. తిరుపతి తిరుమల పవిత్రతను వైసీపీ నేత భూమన దెబ్బతీస్తున్నారంటూ విమర్శించారు. గంజాయి స్మగ్లింగ్ కు భూమన కుటుంబమే సూత్రధారులని, ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి నుంచి భూమనను తరిమి కొట్టాలంటూ డిమాండ్ చేశారు. రోజు భూమాన కరుణాకర్ రెడ్డి గంజాయి వ్యాపారాన్ని ప్రోత్సహిస్తూ తిరుపతిలో వారి కుమారుడు అభినయ్ రెడ్డి తల్లిదండ్రులు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పూర్తిగా తిరుమల క్షేత్రాన్ని ఏ విధముగా దీన్ని పాడు చేయాలి, రాష్ట్రంలో జరిగినటువంటి గంజాయి వ్యాపారం ఒక ఎత్తు అయితే ఈరోజు తిరుపతిలో కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా గంజాయి వ్యాపారాన్ని ప్రోత్సహించి మొత్తం కాలేజీల్లో ఆవరణలో కోడలలో ఈ గంజాయి వ్యాపారంతో యువతని మత్తులో ముంచి రాబోయే రోజుల్లో తిరుపతికి వచ్చే యాత్రికుల మీద మత్తులో దాడులు చేయించి తిరుమలకి మచ్చ వచ్చేటట్టుగా తిరుమల క్షేత్రంలో గంజాయి తాగి భక్తుల మీద దాడి చేశారంటే వెంకటేశ్వర స్వామికి చెడ్డపేరు రావాలి. ఇది వీరి ఎజెండా. భూమన కరుణాకర్ రెడ్డి గారిని వాళ్ళ కుమారుడు అభినయ్ రెడ్డి గారిని తిరుపతి నుంచి బహిష్కరించాలని, ఇలాంటి వారి మీద పీడీ యాక్ట్లు డ్రగ్ యాక్ట్లు కాదండి దేశద్రోహ నేరాలు పెట్టాలి. ఎందుకంటే యువతను నిర్వీర్యం చేస్తూ సనాతన ధర్మాన్ని ఎవరైతే పాడు చేస్తున్నారో అలాంటి వాళ్ళ మీద తప్పకుండా దేశద్రోహం కేసు పెట్టాలి. ఇలాంటి కేసులు పెట్టి ఓన్లీ పీడీ యాక్టులతో కుదరదు. దానికి తెలుగు ప్రజలు అలాగే తిరుపతి ప్రజలు కూడా ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారిని వాళ్ళ కుమారు